యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన అందరికీ వందనాలండి. ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన క్రియలు కార్యాలు ఎలా ఉంటాయి అని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేద్దామండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు, 10 నుంచి 14 వచనాలు చదువుకుందామండి. పేజీ నంబర్ 652. మార్చి చదువుకుందాము. 1 నుంచి 3 వచనాలు, తర్వాత 10 నుంచి 14 వచనాలు మార్చి చదువుకుందాం. రాజైన యొకన్యా తల్యగు రాణియు రాజు పరివారమును పది నుంచి చదువుతాను. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరాలు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థానమునకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శింతును. 11 చదవండి. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుతూ ఒత్తిరేని నేను మీ మనవి ఆలకింతును. 14 అందరూ కలిసి చదువుకుందామండి. నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవాకు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించేదను. నేను మిమ్మల్ని చెరపట్టి జనులకు ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేస్తునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలంలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించేదను. ఇదే యెహోవాకు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితనో అచ్చటి నుండే మిమ్మల్ని మరలా రప్పించను. దేవుని సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి. యేసయ్యా మీకు వందనాలు. జీవం గల దేవా, సర్వాధికారి, మహాగణుడ, మహోన్నతుడా, ప్రభా మీకు వందనాలు. ప్రభా మా జీవితాల్లో మీరు ఇంతకాలం నాయన నడిపించుకొని వచ్చారు ప్రభా. నాయన జూలై 2వ ఆదివారంలో ప్రవేశపెట్టారు, అందుని బట్టి మీకు వందనాలు అయ్యా. కొద్ది మందిగా కూడి ఉన్నాం అయ్యా. ఎవరైతే రావాలో వాళ్ళని త్వరపెట్టి తీసుకురండి నాయన. వాక్యం మీది మీ ప్రజలు ఆరాధన మీది ప్రభా. నేను ఒట్టివాడిని, అల్పుణ్ణి, నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు నాయన యోగ్యమైన మాటలు చెప్పడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా, ఆది నుంచి అంతం వరకు మీరు భారం వహించి నడిపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసునామమున పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు అర్థం కావాలి అంటే కొన్ని విషయాలు అర్థం కావాలి. దేవుడు దావీదుని రాజుగా ఎన్నుకున్నాడు. రాజుగా ఎన్నుకున్న తర్వాత దావీదు దేవుణ్ణి హృదయానుసారంగా అనుసరించాడు. దేవుణ్ణి హృదయానుసారంగా అనుసరిస్తూ వచ్చినప్పుడు దావీదు చనిపోయాడు. రాజ్యము, యూదా రాజ్యం ఇశ్రాయేల్ రాజ్యంగా విడిపోయింది. రాజులు మారుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఆత్మీయ స్థితి రోజు రోజుకి పడిపోతూ వస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి అన్నీ సమకూరుస్తూ ఉన్నాడు. రాజులకి రాజ్యాలు జయిస్తున్నారు, ఆహారం ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు. అయినా సరే వాళ్ళకి దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని వదిలేలా. ఏం చేశాడు దేవుడు? ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలు పంపించి ఏం చెప్తా ఉన్నాడు? మీరు మీ మార్గాలు మార్చుకోండి, మీరు ధర్మశాస్త్రం అనుసరించి జీవించండి, విగ్రహారాధన చేయొద్దు, సోషల్ జస్టిస్ పాటించండి అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు దేవుడు మాటలు పట్టించుకోకపోతే దేవుడు అల్టిమేట్గా వాళ్ళు ఏమన్నారంటే
నేను మీ మాట వినము, మా ఇష్టానుసారంగా మా హృదయాలోచన చొప్పున మేము జీవిస్తాము అని వాళ్ళు చెప్తా వచ్చారు ఇశ్రాయేల్ ప్రజలు. దేవుడు మీరు బబులోనికి చెరలోకి వెళ్తారు, బబులోనికి చెరలోకి వెళ్తారు. బబులోనికి చెరలోకి వెళ్ళినప్పుడు వెళ్తారన్నప్పుడు కూడా వాళ్ళు మారుమనసు పొందల, వాళ్ళు మారల. దేవుడు వాళ్ళని పంపించేశాడు. పంపించిన తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, చెరలో ఉన్న వాళ్ళకి ఇర్మియా రాస్తూ ఉన్నాడు. చెరలో ఉన్న వాళ్ళకి ఇర్మియా రాస్తూ ఉన్నాడు. చెరలో వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మనం ఇల్లు విరిచి వేరే ఇంటికి వెళ్ళిపోతే ఏమైంది, వేరే ఊరు వెళ్తే ఏమైంది, ఫస్ట్ హోమ్ సిక్ అవుతాం, పరిస్థితులు మారిపోతాయి. మనం చైనా వెళ్ళాం అనుకోండి, ఏమైంది, డ్రెస్ మారిద్ది, భాష మారిద్ది, అన్నీ మారిద్ది. ఒక్కసారిగా వాళ్ళు ఇష్టంగా వాళ్ళు వెళ్ళాల, వాళ్ళు రాజు చేత తోలువేయబడ్డారు, అవునా. ఆ తర్వాత వాళ్ళకి గుర్తింపు లేదు, ఏం లేదు, గుర్తింపు లేదు. అప్పటి వరకు వాళ్ళకి దేవుడి మీద ఒక నమ్మకం ఉండేది. ఏమని ఉండేది, మాకు మా దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, తరతరాలు మమ్మల్ని నడిపిస్తా ఉన్న దేవుడు. అదేంటి, మేము వెళ్ళిపోయాం బానిసత్వంలోకి, మేము బానిసత్వంలోకి వెళ్ళిపోయాం, మమ్మల్ని ఎవరు చూస్తారు, అసలు దేవుడి గురించి చెప్పిన మాటలు నిజమేనా అని వాళ్ళ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఒక రాజు కింద పనిచేయాలి. వాళ్ళ రాజు ఏం చేస్తాడు, ఫోర్స్ చేసి బలవంతం చేసి ఆయన అనుకున్నది చేపిస్తూ ఉంటాడు, అవునా. ఆ తర్వాత వాళ్ళ సోషల్ స్టేటస్ కూలిపోయారు. దానియేలు ఉన్నాడు, దానియేలు అక్కడి నుంచి గొప్ప రాజకుమారులు అయిన దానియేలు సడన్గా ఏమైపోయాడు, పేరు మార్చారు, భాష మార్చారు, ఆయన ఐడెంటిటీ మొత్తాన్ని మార్చేశారు, అవునా. ఆ తర్వాత వాళ్ళు వ్యవసాయం చేయాల్సి వచ్చింది, వ్యవసాయం చేసే కుటుంబాలతో పాటు ఉండాల్సి వచ్చింది, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి, అవునా. అయితే బబులోన్లో ఉన్న అక్కడున్న రిలీజియన్ ప్రెజర్స్ కూడా వాళ్ళ మధ్యలో ఉన్నాయి. ఇన్ని ప్రెజర్స్ వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. వాళ్ళు ఏం పోతా ఉన్నారు, నలిగిపోతూ ఉన్నారు. నలిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఇలా అనొచ్చు, మీరు మీ ప్రవక్తను మార్చుకోలేదు, మీరు మీ ప్రవక్తను మార్చుకోలేదు, అందుకని మిమ్మల్ని నేను తోలివేశాను, నేను మిమ్మల్ని బానిసత్వానికి అమ్మివేశాను అని దేవుడు కఠినంగా మాట్లాడాల. ఎలా మాట్లాడాల, కఠినంగా మాట్లాడాల. దేవుడు మీరు చెరలో ఉన్నా, మీరు బానిసత్వంలో ఉన్నా, ఆయన వాళ్ళ పట్ల మాట్లాడుతూ ఉన్న మాటలే 29వ అధ్యాయం. మనకి 10వ వచనం బాగా తెలుసు. ఈ 29వ అధ్యాయం నుంచి మన దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మొదటిగా సార్వభౌమ అధికారం గల దేవుడు. ఎలా సార్వభౌమ అధికారం గల దేవుడు, మనం సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. అలానే కాకుండా దేవుడు మనం బానిసత్వంలో ఉన్నా, ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నా బానిసత్వంలో ఉన్నా, దేవుడు ఎలాంటి అధికారం గల దేవుడు, ఆ రాజు మీద, ఇశ్రాయేల్ ప్రజల మీద అధికారం గల దేవుడు, ఇశ్రాయేల్ని పరిపాలించే రాజు మీద అధికారం గల దేవుడు, అవునా. వాళ్ళని మరలా తీసుకురావడానికి కూడా ఆయనకి అధికారం ఉంది, వాళ్ళని పంపించడానికి అధికారం ఉంది, మరలా తీసుకురావడానికి మళ్ళా ఆయనకి అధికారం ఉంది. దేవుడు సమయం మీద అధికారం గల దేవుడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, 70 సంవత్సరాలు దేవుడు రాశాడు. ఎన్ని సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ఎక్కడ 10వ వచనంలో ఉంటుంది, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాత. ఇప్పుడు 70 సంవత్సరాలు అంటే ఆలోచన చేయండి. ఇప్పుడు ఒకరు పుట్టారనుకోండి, 70 సంవత్సరాలు లోపు వాళ్ళు బతకచ్చు, చచ్చిపోవచ్చు, అవునా. కనీసం ఒక 2-3 తరాలు మారిపోతాయా, 2-3 తరాలు మారిపోతాయి. మన దేవుడు మారడు, మన దేవుడు మారడు, మార్పు లేని దేవుడు ఆయన. ఇప్పుడు మనిషి మనం ఉంటే ఒక మాట, మనం లేనప్పుడు ఒక మాట చెప్పచ్చు. ఇర్మియా కాలంలో విన్న వాళ్ళకి ఒక మాట చెప్పి 70 సంవత్సరాల తర్వాత నేను ఆ మాట చెప్పలేదు అంటానికి చాలా అవకాశం ఉంది. దేవుడు అలా చేశాడా, దేవుడు అలా చేయలే. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. కాలాలు మారచ్చు, సమయాలు మారచ్చు, ఆయన మాత్రం మారని దేవుడు. ఆయనకి సమయం మీద అధికారం గల దేవుడు. దేవుడు ఎలా పనిచేస్తారంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఏం కోరుకుంటారంటే, మాకు శ్రమ వచ్చింది, మాకు వెంటనే విడుదల కావాలి, నాకు శ్రమ వచ్చింది, నాకు వెంటనే విడుదల కావాలి. అలా విడుదల కావాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళల్లో కొంతమంది అబద్ధ ప్రవక్తలు పుట్టారు, అబద్ధ బోధకులు పుట్టారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళ ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇర్మియా ఏం చెప్తున్నాడంటే, మీరు బానిసత్వంకి వెళ్ళండి, ఆ రాజ్యం యొక్క క్షేమాన్ని కోరండి అని ఇర్మియా చెప్తా ఉంటే, ఇంకొక ప్రవక్తలు హనన్యా,
ప్రవక్త ఏం చెప్తా ఉన్నారంటే, మీరు మరలా వస్తారు, మీరు మరలా మీ రాజ్యానికి వస్తారు. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇది మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. ప్రాస్పరిటీ గాస్పల్ ఉంది, నిజ సువార్త ఉంది. సువార్త ఏం చెప్తా ఉంటుంది? బాబు నువ్వు మారు మనసు పొందాలి అని చెప్తా ఉంటుంది. అవునా? నువ్వు మారు మనసు పొందాలి అని చెప్తా ఉంటే, ప్రాస్పరిటీ గాస్పల్ అంటే దేవుడు నీకు అన్నీ ఇస్తాడు, దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుడిని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అయినా సరే దేవుడు నీకు తోడై ఉంటాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంటే, ప్రాస్పరిటీ గాస్పల్ ఏం చెప్తా ఉంది? నీకన్నీ మేలు జరుగుతాయి, మంచి జరిగింది. అవునా? అలా ఇప్పుడు కూడా అంతే ఉంది పరిస్థితి. అవునా? అయితే దేవుడు ఆ దుర్బోధ నుంచి మనల్ని విడిపించి అసలు ఆయన వాక్యం మనకు అర్థమయ్యేలా చేశాడు. ఆయన వాక్యాన్ని మనకు అర్థమయ్యేలా చేశాడు. అందుకని మనం దేవుని ఆరాధించాలి. మన హృదయాన్ని ఆయన మార్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనకి లూకాసు వార్త 4వ వచనంలో దేవుడు ఇలా చెప్తా ఉంటాడు. చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 17వ వచనం, 19 యేసుప్రభువు వారు చెప్తా ఉంటారు. 17, 19 వచనాలు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. చాలు. ఇది యేసుప్రభువు వారు సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు దేవునికి ఇవ్వబడిన వాక్యం. ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే, బీదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్నవారికి విడుదల. ఏ చెరలో? ఇశ్రాయేల్ ప్రజలైతే బబులోను రాజ్యం యొక్క చెరలో ఉన్నారు. మనం ఏ చెరలో ఉన్నాం? సైతాను చెరలో. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుని వాక్యం ఉంది, మనకు వాక్యం ఉందా? దేవుని ఎరకముందు మనకు వాక్యం ఉందా? లేదు. మనం పాపపు బానిసత్వంలో చెరలో ఉన్నప్పుడు దేవుడు మన గురించి ఎలా మాట్లాడుతున్నాడంటే, చెరలో ఉన్న వారికి ఏం చేస్తాడు? ఆయన విడుదలిస్తాడు. ఏమిస్తాడు? విడుదలిస్తాడు. ఆయన గుడ్డి వారికి ఏమిస్తాడు? చూపునిస్తాడు. అవునా? ఇక్కడ చాలా 2 రకాల ప్రజలు ఉంటారు. గుడ్డివారు ఉంటారు, కళ్ళు తిరగబడిన వాడు అంటారు. ఎవరైతే సైతాన్ అధికారం కింద ఉన్నారో వాళ్ళకి సైతాన్ ఏం చేస్తాడు? మనోనేత్రాలు మూసేస్తాడు. అవునా? దేవుడు గుడ్డివారమైన మనల్ని ఆయన మన కనులు తెరిచాడు. అవునా? ఇశ్రాయేల్ ప్రజలకి రక్షణ విడుదల ఎంతకాలానికి వచ్చింది? 70 సంవత్సరాలు. అవునా? మనకి రక్షణ ఎంతసేపు పట్టింది? ఎంతసేపు పట్టింది? చెప్పిన వాక్యాన్ని విని ఒప్పుకొని హృదయంలో గ్రహించి నోటితో నా యేసుక్రీస్తు నా ప్రభువు అని ఒప్పుకున్నప్పుడు మన పరిస్థితి ఏమైంది? ఒక్కసారిగా చెరలో ఉన్న మనకి దేవుడు ఏమిచ్చాడు? విడుదలిచ్చాడు. అవునా? ఒకసారిగా బానిసత్వంలో ఉన్న మనల్ని ఆయన ఆ బానిసత్వ సంఖ్యలు తీసివేశాడు. గుడ్డివారిని మనల్ని ఏం చేశాడండి? మన కనులు తెరిచాడు. అవునా? మనం ఆత్మీయంగా పేదరికంలో ఉన్నాం, ఆత్మీయంగా పేదరికంలో ఉన్నాం. అటువంటి పేదరికమైన ఉన్న మనకి ఆయన సమాధాన సువార్తని ఆయన మనకి వినిపించాడు. ఇదంతా ఎలా జరిగింది? దేవుడు సార్వభౌమ అధికారంలో మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు చెరలో ఉన్నప్పుడు ఆయన కఠినంగా మాట్లాడలా. మీరు చేసిన తప్పుకు మీరు శిక్ష అనుభవిస్తున్నారు మనం చాలాసార్లు అంటాం. కానీ ఆయన అలా మాట్లాడలేదు. దేవుడు సమాధానంగా మాట్లాడాడు. వాళ్ళకి నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. ఆయనకి సమయం మీద అధికారం అని చెప్తా ఉన్నాడు. అలాగే మన జీవితంలో ఆయన ఏం చేశాడంటే, మనం కూడా చెరలో ఉన్నాం, మనం కూడా గుడ్డివారిగా ఉన్నాం. అటువంటి మన కోసం ఆయన ఏం చేశాడండి? ఆయనే దిగి వచ్చాడు. మనకి ఆయన మారు మనసు రక్షణ సువార్తను మనకి ప్రకటించాడు. దేవుడు సార్వభౌమ అధికారం గల దేవుడు, మన జీవితం మీద అధికారం గల దేవుడు, ఇశ్రాయేల్ జనాంగం మీద అధికారం గల దేవుడు, బబులోను రాజ్యం మీద అధికారం గల దేవుడు, సమయం మీద అధికారం గల దేవుడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. రెండోదిగా మనం చూస్తే, దేవుడు న్యాయాన్ని కృపని చూపించే దేవుడు. ఎలాంటి దేవుడు అండి? న్యాయాన్ని కృపని చూపించే దేవుడు. దేవుని న్యాయం ఏం చెప్తా ఉంది? ఇశ్రాయేల్ ప్రజలు మాట వినలేదు. ఏం వినలేదు? మాట వినలేదు. వాళ్ళని ఏం చేయాలి? పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకటి వాళ్ళని తోలివేయాలి. ఏం చేయాలి? తోలివేయాలి. తోలివేస్తే దేవుని న్యాయం జరిగింది. కానీ
దేవుడి న్యాయం కంటే కూడా దేవుని కృప ఆయన చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. దేవుని న్యాయం కోసం, దేవుడి న్యాయం ఆయన కరుణ ఎలాంటిది, ఆయన కృప ఎలాంటిది అని ఉపయోగపడడానికి పనిచేస్తుందంట. దేవుని న్యాయం ఆయన కృపని వివరించడానికి ఉపయోగపడుతుంది. దేవుని న్యాయం ఎలాంటిదంటే బానిసత్వంలో ఉన్న వాళ్ళకి ఏమి ఇస్తూ ఉంది? నిరీక్షణ ఇస్తూ ఉంది. బానిసత్వంలో మీరు పోండి, మీ మీ పాపాన్ని మీరు పోండి అన్నాడు దేవుడు. 70 సంవత్సరాలు మీరు అక్కడ ఉండండి, మీకు నెమ్మది ఉంటుంది, ఆ రాజ్యం యొక్క క్షేమమే మీ క్షేమం, అవునా అని ఆయన వాళ్ళ శిక్షలో కూడా ఆయన వాళ్ళతో పాటు ఉన్నాడా లేదా? వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? మీరు నన్ను వెదకండి, నేను మీకు దొరుకుతాను, అవునా. దేవుని న్యాయం మన పట్ల ఎలా చూపించాడు ఆయన? మనం న్యాయంగా చూస్తే ఎక్కడికి పోవాలి? నరకానికి వెళ్ళాలి. నా పాపాన్ని బట్టి నేను శిక్షని అనుభవించాలి. నా శిక్ష మొత్తం ఎవరి మీద పడిపోయింది? నా శిక్ష మొత్తం యేసుప్రభు వారి శిలువ, కలవరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించి ఆయన పాపం లేనివాడు పాపిగా మారాడు. పాపం లేనివాడు ఆయన పాపిగా మారాడు. ఆ శిక్ష మొత్తం ఎక్కడ పడిపోయింది? శిలువలో పడిపోయింది, అవునా. దేవుడు ఆయన శిక్ష మొత్తాన్ని ఆయన కుమారుడైన యేసుప్రభువాన్ని మీద వేసి నాకేం ప్రకటిస్తూ ఉన్నాడు? నాకు కృపను ప్రకటిస్తూ ఉన్నాడు. ఏం ప్రకటిస్తున్నాడు? కృపను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన రెండు ఒకసారి చూపించగల దేవుడు. ఈ రెండు ఎవరు ఒకసారి చూపించలేరు. ఆయన న్యాయాన్ని, ఆయన కృపని, అవునా. తప్పిపోయిన కుమారుడు అన్నీ కాదనుకుని వెళ్ళిపోయాడు. అన్నీ కాదనుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే తిరిగి వచ్చినప్పుడు ఏమన్నాడు దేవుడు? ఆగాడా? అరే బాబు నువ్వు నీట్గా వెళ్ళివని ఆగాడా? మీదబడి ముద్దు పెట్టుకొని వస్త్రాలు మార్చి రింగి పెట్టి ఆయన స్టేటస్, కోల్పోయిన స్టేటస్ని మళ్ళీ దేవుడు ఇచ్చాడు. ఆయన న్యాయాన్ని, ఆయన కృపని మన పట్ల ఒకేసారి చూపించే దేవుడు ఆయన, అవునా. దావీదు రాజు పాపం చేశాడు. పాపం చేసినప్పుడు ఆయన శిక్షని అనుభవిస్తున్నాడు, కానీ దేవుడు ఆయన్ని మరలా సమకూర్చాడు. పేతురు ఏమన్నాడంటే నేను 3 సార్లు బొంకాడు, ఆయన నాకు తెలియదని. ఆయనకి మనసులో గుచ్చబడి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ బాధని అనుభవించాడు. ఆ బాధలోనే ఉంచేశాడు దేవుడు. ఆయన కృపతో మరలా సమకూర్చాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాగైతే ఆయన న్యాయాన్ని చూపిస్తూ ఉన్నాడు. బాబు మీరు నా మాట వినలేదు, మీరు చెరలోకి వెళ్ళిపోయారు. ఆ చెరలో కూడా ఆయన కృపని చూపిస్తూ ఉన్నాడు. మన పరిస్థితి ఏంటంటే మనం కూడా చెరలో ఉండాల్సిన వాళ్ళం, పాపంలో మగ్గిపోవాల్సిన వాళ్ళం. మరి మీ బతుకులు ఇంతే అని దేవుడు వదిలేలా. ఆయన స్వార్థను ప్రకటించి ఆయన మనకు శిక్ష మొత్తాన్ని ఆయన ఏ పాపం మీరు కానీ ఆయన కుమారుడి మీద వేశాడు. ఆయనకి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఒక్కడే. అద్వితీయ కుమారుడు అంటే ఒక్కడే. ఆ ఒక్కడిని మన కోసం ఇవ్వడానికి ఆయన వెనుక తీయలేదు, ఇచ్చేశాడు మన కోసం. మనం దేవుని పక్కన కూర్చోడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన శిక్ష మొత్తాన్ని ఆయన మీద వేశాడు. అంటే అక్కడ న్యాయం కనపడతా ఉంది, పాపానికి శిక్ష కనిపిస్తూ ఉంది. మన పట్ల ఎలా కనిపిస్తూ ఉంది? ఆయన కృప కనిపిస్తూ ఉంది. మనం 2 పాయింట్లు చూసామండి. మొదటిగా ఆయన సార్వభౌమ అధికారం గల దేవుడు. మనం చెరలో ఉన్నప్పుడు ఆయన సమయాన్ని, ఆయన శక్తిని ఉపయోగించి మనకి విడుదలనిచ్చాడు. రెండోది ఆయన నీతిని, న్యాయాన్ని మన పట్ల ఆయన చూపిస్తూ ఉన్నాడు. మూడోది ఆయన నమ్మకమైన వాడు. ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. ఆ నమ్మకమైన దేవుడు మనల్ని సమకూరుస్తాడు. మనల్ని ఏం చేస్తాడండి? సమకూరుస్తాడు. అబ్రహాముకి దేవుడు మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు? నీ సంతానం ఎప్పటికెప్పటికీ ఆశీర్వదకరంగా ఉంటుంది, ఇసుకరేణువుల్లా ఉంటుందని చెప్పాడు, అవునా. అబ్రహాము చనిపోయిన తర్వాత దేవుడు వదిలేశాడా? ఆ మాట ఆగిపోయిందా? దేవుడు ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నాడు, అవునా. మోషేకి దేవుడు చెప్పాడు నువ్వు ఇశ్రాయేల్ ప్రజల్ని విమోచిస్తావు. ఆయన ఒకసారి ప్రయత్నం చేశాడు సొంతగా, ఆయన వల్ల అవ్వకపోతే ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు పట్టుకొచ్చాడు బయటికి. సామాన్య గొర్రెల కాపరిని తీసుకొచ్చి ఒక రాజు ముందు నుంచోబెట్టి ఆయన ఇచ్చిన మాటని ఆయన నిలబెట్టుకున్నాడు, అవునా. దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సింహాసనము ఎన్ని రోజులు ఉంటుంది? తరతరాలు ఉంటుంది. ఏ రాజైనా అదే కోరుకుంటాడు, అవునా. మన దేశాన్ని పరిపాలించిన రాజులు కూడా అదే కోరుకుంటారు. కానీ అలా జరిగిద్దా? జరగదు. కానీ ఒక్క దావీదు జీవితంలో మాత్రం జరుగుతుంది. ఎందుకు? యేసుప్రభు వారు భూమి మీదకి రాజుగా దిగొచ్చాడు. ఎవరు వంశంలో దిగొచ్చాడు? ఆయన
దావీదు వంశంలో. ఆయన మాట ఇచ్చి ఆ మాటని నెరవేర్చే దేవుడు. అందుకని మనం దేవుని ఆరాధించాలి. 3 చూసాం. ఆయన సార్వభౌమ అధికారం గల దేవుడు. చెరలో ఉన్న మనల్ని విడిపించాడు. ఇశ్రాయేలు భౌతికంగా చెరలో ఉన్నారు, మనం ఆత్మీయంగా చెరలో ఉన్నాం. వాళ్ళు భౌతికంగా చెరలో ఉన్నప్పుడు కఠినంగా మాట్లాడాలి. మనం కూడా ఆత్మీయంగా చెరలో ఉన్నప్పుడు మనతో కఠినంగా ఆయన మాట్లాడలేదు. ఆ తర్వాత ఆయన నీతిని ఆయన న్యాయాన్ని, ఆయన కృపని మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. 3వది మనం చూసాం, ఆయన నమ్మకమైన దేవుడు, మనల్ని సమకూర్చే దేవుడు. ఆఖరిగా మనం చూసినట్టయితే దేవుని హృదయం ఎలాంటిదంటే సహవాసాన్ని, సంబంధాన్ని కోరుకునే హృదయం. ఎలాంటిదండి? సహవాసాన్ని, సంబంధాన్ని కోరుకునే హృదయం. ఇర్మియా 29:13. మీరు నన్ను వెతికితే నేను మీకు దొరుకుతున్నాను. వీళ్ళు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నప్పుడు, వాళ్ళ రాజ్యంలో ఉన్నప్పుడు దేవుని వెతకల, దేవుని మాటలు త్రోసిపుచ్చారు. వీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దేవుని శిక్షలో ఉన్నారు. దేవుని శిక్షలో ఉన్నారు. దేవుని శిక్షలో ఉన్నా కానీ దేవుడు ఏం చెప్తానంటే, మీరు నన్ను వెతికితే నేను మీకు దొరుకుతా. దేవుని వెతకటం అంటే ఏంటి? దేవుని అక్కడ వాళ్ళకి మందిరం ఉండేది. ఆ మందిరంకి వెళ్ళి వాళ్ళు బళ్ళు అర్పించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మందిరంలో ఉన్నారా? చెరలో ఉన్నారు, అవకాశం లేదు. కానీ దేవుడు మందిరంతో సంబంధం లేదు. మీరు నన్ను వెతికితే, నా మార్గాల్లో నడిస్తే నేను మీకు ఏమవుతా అన్నాడు? కనబడతా అన్నాడు. అవునా? మన దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఇమ్మానుయేలు దేవుడు. దేవుడు మనకి తోడు. ఎవరికి తోడు? బేదలకి తోడు, గుడ్డివారికి తోడు, చెరలో ఉన్నవారికి ఆయన తోడు. ఆయన మనం చూసినట్టయితే యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఆయన మన మధ్యలోకి వాక్యం, ఇర్మియాకైతే వాక్యం ఇచ్చాడు, మనకైతే ఏం చేశాడండి? ఆయనే దిగొచ్చాడు. ఆ వాక్యం దిగొచ్చింది. ఆ వాక్యం దిగొచ్చి మనల్ని ఏమంటుందంటే, మనల్ని యోహాను 15:15 దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుడు గనుక ఇక మీదట మిమ్మను దాసులని పిలవక ఏం చేస్తా అన్నాడు? స్నేహితులు. మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ఆయన స్నేహితులుగా పిలవడానికి ఇష్టపడతా ఉన్నాడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. ముఖాముఖిగా ఒక మనుషునితో ఎలా మాట్లాడతామో అలా మాట్లాడాడు. అయితే దావీదు గురించి, దావీదు నా హృదయానుసారుడు అని చెప్తా ఉన్నాడు. దావీదు నా హృదయానుసారుడు అని చెప్తున్నాడు. అవునా? అయితే మిమ్మల్ని గురించి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఒకసారి చూద్దాం చూడండి. రోమా 8వ అధ్యాయము 15-16. దత్తపుత్రాన్ని పొంది పరిశుద్ధాత్మ దేవుడు మన మారు మనసు రక్షణ పొందినప్పుడు ఆయన మనలోకి వస్తాడు. ఆయన మనలోకి వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఏమని పిలుస్తామంట? ఏమని పిలుస్తాం? తండ్రి అని పిలుస్తాం. దేవుడు ఆయన ఇశ్రాయేల్ ప్రజలు చెరలో ఉన్నా కానీ వాళ్ళతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అవునా? మనం రక్షించబడ్డాం, ఆత్మీయ జీవితంలో నడుస్తూ ఉన్నాం. మన జీవితంలో ఎన్నో లోటుబాట్లు, ఎన్నోసార్లు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ, అప్పున్నా డౌన్ ఉన్నా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మనల్ని ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? మనం ఆయన కుమారులము. మనం భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు మనం పొరపాటు చేస్తే సైతాను మనల్ని మానసికంగా వేధిస్తూ ఉంటాడు, ఆలోచనలు బట్టి వేధిస్తూ ఉంటాడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తా ఉందంటే మనం భయపడాల్సిన పని లేదు. దేవుడు మనల్ని, ఆయన క్షమాపణ కోరుకుంటే మనల్ని ఆయన మరలా సమకూరుస్తాడు. ఎందుకు సమకూరుస్తాడు? ఇశ్రాయేల్ పిల్లలు పుట్టారు, ఆ వంశంలో పుట్టారు. మనల్ని ఆయన ఏం చేశాడండి? దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకొని ఆయన ఏం చెప్తా ఉన్నాడు? తండ్రి అని ఆయన అడ్రస్ చేయడానికి
దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనం ఆయన ఎరగడానికి, ఆయన ప్రేమను గుర్తించడానికి, మనం ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో నడవడానికి, మన జీవితంలో ఏం జరుగుతున్నా ఆయనకి చెప్పడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అవునా? తండ్రి కుమారుల సంబంధం తీసుకోండి. తండ్రి కుమారులు ఇప్పుడు పక్క పక్కన కూర్చొని మాట్లాడరు, ఆ సింక్ ఉండదు. తల్లి కూతురు మాత్రం అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. అవునా? వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. తండ్రి కొడుక్కి అలా ఉండదు. మన తండ్రి అలా కాదు. తండ్రి అలాగా ప్రతి మాట మనం ఆయనకి చెప్పచ్చు. మనం పడిపోయినా ఆయన చెప్పచ్చు. మనం ఎలాంటి స్థితిలో మనం పడిపోయినా కానీ ఆయన కాదు పో అంటాడా? అండు. దేవుడు మనతో సంబంధాన్ని, సహవాసాన్ని కోరుకున్నాడు. మనం ఎలాంటి వారం? బీదలం, గుడ్డివారం, చెరలో ఉన్నవారం. అలాంటి మన కోసం ఏ రాజైనా కోరుకుంటాడా? కోరుకుంటారా? ఇప్పుడు సీఎం దగ్గరికి వెళ్ళి నేను ఒక ఫోటో వేసుకున్నానండి, దానికి వాట్సాప్లో పెట్టుకున్న స్టేటస్, ఇంకా అదే ఉండిపోద్ది నా లైఫ్ మొత్తంలో. ఇంకోసారి మళ్ళీ సీఎంని కలిసే అవకాశం ఉండదు. కానీ మనం రోజు దేవునితో మాట్లాడచ్చు. రోజు మనం సుఖంలో ఉన్నా మాట్లాడచ్చు, కష్టంలో ఉన్నా మాట్లాడచ్చు, నలిగిపోయినా మాట్లాడచ్చు, సంతోషంగా మాట్లాడచ్చు. దేవుడు మనతో సహవాసాన్ని కోరుకున్నాడు. ఈ 4 విషయాలు. మన దేవుడు సార్వభౌమ అధికారం గల దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలు ఫిజికల్గా చెరలో ఉన్నారు. వాళ్ళతో ఆయన కఠినంగా మాట్లాడాల. మీరు చేసిన తప్పు బట్టి మీకు ఇలా జరిగిందని మాట్లాడాల. ఆయన దయగల మాటలు. అవునా? ఆయనకి సమయం మీద అధికారం ఉంది. 70 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. అవునా? మనం పాపపు సంఖ్యలో ఉన్నాం. అలాంటి మనల్ని 70 సంవత్సరాలు వెయిట్ చేయమని చెప్పాలి దేవుడు. ఆయన సువార్త విన్నప్పుడు ఆయన మనల్ని మన దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు, అయ్యా నువ్వు తప్పి నాకు దిక్కు లేదు అని ఆయన వైపు మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని విమోచించాడా? ఒక గంటకి రమ్మన్నాడా? అనలేదుగా. ఆయన సార్వభౌమ అధికారంలో ఆయన మనల్ని చేర్చుకున్నాడు. రెండోదిగా మనం చూస్తే ఆయన న్యాయాన్ని, కృపని ఒకేసారి చూపిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలకి వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళతో దయతో మాట్లాడుతున్నాడు. మనం బానిసత్వంలో ఉన్నప్పుడు ఆయన కుమారుణ్ణి మన ప్లేస్లో ఆయన శిక్ష వేసి మనకి ఆయన కృపని వెల్లడిపరిచాడు. ఆయన న్యాయం, దేవుని న్యాయం ఆయన కరుణకు సేవ చేస్తుంది. అంటే దేవుని న్యాయం ఎలా పనిచేస్తుంది అంటే, ఆయన ఎలాంటి కృపామయుడో, ఎలాంటి కరుణామయుడో, ఆయన ఎలాంటి వాడు అని చూపించడానికి ఆయన న్యాయం పనిచేస్తూ ఉంటుంది. రెండోదిగా చూసాము. మూడోది, ఆయన ఎలాంటి వాడు? నమ్మకమైన దేవుడు. ఎలాంటి దేవుడు అండి? నమ్మకమైన దేవుడు. ఆ నమ్మకమైన దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. మనకేమి ఇచ్చాడు వాగ్దానం దేవుడు? మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆయనతో కూడా ఉంటాం. ఆయన వస్తే మనం వెళ్ళిపోతాం, మనం చచ్చిపోతే ఆయనతో కూడా ఉంటాం. అబ్రహాంకి ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకున్నాడు. దావీదుకి ఇచ్చిన మాట ఏంటి? నీ రాజ్యం ఎప్పుడూ ఉంటుంది, నీ రాజ్యానికి అంత ఉండదు. అవునా? మనకేమిచ్చాడు వాగ్దానం? మనం యుగయుగాలు ఆయన పక్కన కూర్చొని రాజ్యం వెళ్తాం. మనల్ని రాజులుగా, యాజకులుగా ఆయన చేశాడు. ఆయన నమ్మకమైన దేవుడు. అందుకని మనం దేవుని ఆరాధించాలి. ఆ తర్వాత ఆయన సంబంధాన్ని కోరుకునే దేవుడు. ఆ సంబంధాన్ని, సహవాసాన్ని ఎలా కోరుకున్నాడంటే, ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా దిగి వచ్చాడు. వాక్యం శరీరధారిగా దిగి వచ్చాడు. వాక్యం శరీరధారిగా దిగి రావటం మాత్రమే కాకుండా ఆయన మనల్ని స్నేహితులు, నువ్వు నా ఫ్రెండ్ అని పిలుస్తూ ఉన్నాడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన మరలా మనం బానిసత్వంకి వెళ్ళిపోవడానికి దత్తపుత్రులుగా ఆయన చేసుకున్నాడు. దత్తపుత్రులుగా ఆయన చేసుకున్నాడు. మన పరిస్థితి ఏంటంటే, మదిలో పాపం సైతాన్ని వేధిస్తూ ఉంటాడు, చుట్టూ శోధనలు వస్తూ ఉంటాయి, రేయింబగలు వస్తూ ఉంటాయి. సైతాన్ని చిన్న చిన్న ఏజెంట్స్ మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎన్ని వేధిస్తున్నా కానీ మనం గుర్తించినప్పుడు దేవుడు మనల్ని ఆయనతో పాటు, ఆయనతో సమాధానాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. అవునా? అందుకని మనం దేవుని ఆరాధించాలి. దేవునితో సంబంధం కలిగి ఉండటం వల్ల మనకేమొస్తుందంటే, మనం ఆయన ఎరుగుతాం, ఆయన ప్రేమిస్తాం, ఆయనతో నడుస్తాం, ఆయనతో మాట్లాడతాం, మన ప్రతి అంశాన్ని ఆయనతో షేర్ చేసుకోవచ్చు. పోలీస్కి వెళ్ళి నిజం చెప్తే ఏం చేస్తాడు? పోలీస్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్తే ఏం చేస్తాడండి? జైల్లో వేసేస్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనం నిజం చెప్తే ఒకసారి భయపడతాం, కానీ దేవుని దగ్గర మనం అన్నీ చెప్పచ్చు. నా గురించి వేరే వాళ్ళు చెప్తే వాళ్ళు రకరకాలుగా చెప్పచ్చు, కానీ దేవుడు నా గురించి ఎవరికి చెప్పడు. ఆయన నన్ను తిరిగి సమకూరుస్తాడు. అవునా? ఆ తర్వాత ఇది చూద్దాం, చూడండి 29:13, 29:11.
11 అక్క 11 ఒక్కసారి 11. నేను మిమ్మల్ని గూర్చి ఆ, 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 ఆ. ఆయన నన్ను గూర్చి మనల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు ఆయనకి తెలుసు. ఈ ఆత్మీయ జీవితంలో అన్యులకి ఈ భరోసా ఉండదు. దేవుణ్ణి ఎరగని వారికి భరోసా ఉండదు. వాళ్ళకి రేపు ఏమైద్దో, నేను ఉంటానో పోతానో, నా పిల్లలు ఏమవుతారో, నా పిల్లలు ఏమవుతారో, అవునా, నాకేమైద్దో అని భయపడతా ఉంటారు. కానీ మనకు ఒక ధైర్యం ఉంది. ఏం ధైర్యం ఉంది? నన్ను నా గురించిన చూడండి ఒకసారి, నా గురించి ఆయన సంగతులు ఎలాంటి నిరీక్షణ ఉంది, సమాధానం ఉంది. ఏముందండి? నిరీక్షణ ఉంది, సమాధానం ఉంది. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించకుండా ఉండలేం. 5 విషయాలు చెప్పాం. ఆయన సార్వభౌమ అధికారం గల దేవుడు. ఆయన కృపని న్యాయాన్ని రెండు ఒకేసారి చూపించేది గల దేవుడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చే విషయంలో నమ్మకమైన దేవుడు. ఆయన సంబంధాన్ని సహవాసాన్ని కోరుకునే దేవుడు. ఆయన నా గురించి మన గురించి ఉద్దేశించిన సంగతులు నిరీక్షణ గలవి, సమాధానకరమైనవి. ఇవి జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధన చేద్దామండి. మన మధ్యలో ఉన్న సహోదరులు నడిపిస్తారు.